హలో ఫ్రెండ్స్, వెస్ట్ బెంగాల్లో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అందులో ఒక ముఖ్యమైన ఉద్యమమే నందిగ్రామ్ ఉద్యమం. నందిగ్రామ్ ఉద్యమం అంటే అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అక్కడ ఇండస్ట్రీస్ని నెలకొల్పడం కోసం అక్కడున్న రైతులు లేకపోతే భూమున్న వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కునేది. దానికి వ్యతిరేకంగా జరిగిన উদ্যমమే ఈ నందిగ్రామ్ উদ্যমম। কেমিক্যাল হাব করবেন, হবে কর্মসংস্থান, হবে উন্নয়ন। নদীর ওপারে উন্নত শিল্পনগরী হলদিয়া, এপারেও রূপ নেবে তেমনি আরেকটি স্বপ্ন। কিন্তু উন্নয়নকে রুখতে শুরু হলো রাজনৈতিক চক্রান্ত। সন্ত্রাস, আতঙ্ক আর গুজবকে অস্ত্র বানায় ষড়যন্ত্রকারীরা। মানুষের মধ্যে ছড়ানো হয় নানা বিভ্রান্তিমূলক মিথ্যের জাল। সাম্প্রদায়িক শক্তিকে সাথে নিয়ে একদিকে অতি বাম, অন্যদিকে চরম দক্ষিণপন্থী দলগুলি জোট বাঁধে একদিকে সিঙ্গুরকে ঘিরে পশ্চিমবঙ্গ উত্তাল। মানুষ এবং সংবিধানকে চরম অপমান করে বিরোধী নেতৃত্ব তত্ত্বাবধানে বিধানসভায় চলে লুম্পেন রাজনীতির উন্মাদ নৃত্য। অন্যদিকে নন্দীগ্রামে চুপি সারে চলে বিষ। পর্যটন কেন্দ্র, বিলাসবহুল হোটেল, আর হবে রাতাঞ্চলের রাস্তা, এয়ারপোর্ট, এই সমস্ত তৈরি করার জন্য। ఆ నందిగ్రామ్ ఉద్యమం అంటే మనకు గుర్తుకొచ్చే మొదటి వ్యక్తి మమతా బెనర్జీ. మమతా బెనర్జీ అంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు. మమతా బెనర్జీ తర్వాత గుర్తుకొచ్చే ఒక ముఖ్యమైన వ్యక్తి సువేందు అధికారి. అతను ఒక వెస్ట్ బెంగాల్ పొలిటీషియన్. సువేందు అధికారి డిసెంబర్ 15, 1970లో వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉన్న కోంటాయిలో పుట్టాడు. సువేందు అధికారి వాళ్ళ నాన్న శిశిర్ అధికారి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సెంట్రల్ మినిస్టర్గా పనిచేశాడు. సువేందు అతని చదువుని వెస్ట్ బెంగాల్లో కంప్లీట్ చేసేశాడు. దాని తర్వాత పాలిటిక్స్కి చిన్న వయసులోనే వచ్చాడు. సువేందు అధికారి అతని రాజకీయ జీవితాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INCలో మొదలుపెట్టాడు. అలా జాయిన్ అయిన కొన్నేళ్లకే అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్కి మారాడు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్కి మారినాక కొన్నేళ్లకే నందిగ్రామ్ ఉద్యమం స్టార్ట్ అయ్యింది. అందులో అతను పాల్గొన్న విధానంతో అతనికి చాలా మంది ఫ్యాన్ బేస్ తయారైంది. దానివల్ల అతను తొందరలోనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యాడు. దాని తర్వాత మినిస్టర్గా కూడా అయ్యాడు. మినిస్టర్గా అయిన తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న చిన్న అంతర్గత సమస్య వల్ల అతను బీజేపీకి మారాడు. సువేందు అధికారి బీజేపీకి 2020లో మారాడు. 2020 తర్వాతనే 2021 ఎలక్షన్స్ వచ్చాయి. అందులో అతను మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. అది కూడా నందిగ్రామ్లోనే. అందరూ దానివల్ల అతను ఓడిపోతాడు అనుకున్నారు. కాకపోతే ఆశ్చర్యంగా అతనే గెలిచాడు. దాని తర్వాత అతను ఒక ముఖ్యమైన నేతగా ఎదిగాడు. అలాగే 2026లో అయిన ఎలక్షన్స్లో కూడా అతను మమతా బెనర్జీ పైన నిలబడి గెలిచాడు. అంతేకాదు, బీజేపీ మొదటిసారిగా వెస్ట్ బెంగాల్లో గెలిచింది, అది కూడా బంపర్ మెజారిటీతోని. సువేందు అధికారికి ఇంకా పెళ్లి కాలేదు. సువేందు అధికారి వాళ్ళ నాన్న శిశిర్ అధికారి, ఇంకా వాళ్ళమ్మ గాయత్రి అధికారి. సువేందు అధికారికి వెస్ట్ బెంగాల్ CM అయ్యే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.